ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సండే మనం ప్రేయరు ఓ సాంగ్ చూసుకుంటాన్న విషయం తెలుసు. అలానే ఇప్పుడు కూడా ఒక పాట పాడుకొని మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థనా సమయం అనేది చాలా విలువైంది కాబట్టి ప్రతి వారం చెప్తూనే ఉంటున్నాను. ప్రార్థనలో మనం అందరం కూడా ఏకీభవిద్దాం. ఇప్పుడు మీరు వింటున్నప్పుడు వీలుగా లేకపోయినా ఎక్కడున్నా పర్వాలేదు, మనసులో ధ్యానించుకోండి. మీ యొక్క అవసరతలు బట్టి నా ప్రార్థనతో పాటు మీ ప్రార్థనలో మనందరి ప్రార్థన కలిసి దేవుని సన్నిధిలో ధూపంలో తిరిగితే ఒక్క కట్టి విరవలేరు ఎవరు. ఒక్క కట్టి ఎవరన్నా ఇరుస్తారు కానీ అన్ని కట్లు ఎవరు విరవలేరని ఆ యొక్క మాట బైబిల్లో కూడా ఉంది. కాబట్టి మనమందరం కలిసి ప్రార్థన చేస్తే దేవుడు మన అందరి యొక్క సమస్యలు కూడా తీర్చుతాడు. అలానే ఇప్పుడు పాట పాడుకుందాం. ఆల్రెడీ ఇది కూడా ఒకసారి పాడేసింది. వన్ టైమో 2 టైమ్స్ పాడాను నేను. ఇంకొకసారి మనం ఆ సాంగ్ పాట పాడుకొని ప్రార్థన చేసుకుందాం. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, ఉందిగా యాతన, దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, ఉందిగా యాతన, దేవుడే మరచునా. పలుకాకి లోకము నిందించిన, ఏకాకివై నీవు రోధించిన. పలుకాకి లోకము నిందించిన, ఏకాకివై నీవు రోధించిన. అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంతా నీ ముందు తలలు వంచేను ఇక ముందు, నవ్వినోళ్ళంతా నీ ముందు తలలు వంచేను ఇక ముందు. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, ఉందిగా యాతన, దేవుడే మరచునా. అనుకున్నన్ని శ్రమలెన్నో ఎదిరించిన, ఆత్మీయుల ప్రేమ నిదురించిన. అనుకున్నన్ని శ్రమలెన్నో ఎదిరించిన, ఆత్మీయుల ప్రేమ నిదురించిన. అసమానమైన నా దేవుని బలమైన బాహువు నేను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, ఉందిగా యాతన, దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు
తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. మనందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మహాగణుడా మహోన్నతుడా, మీ పరిశుద్ధమైన చెప్పుదలకి, మీ పరిశుద్ధమైన పాదదులకి బాబు కృతజ్ఞత స్తుతి 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 స్తోత్రములు. ఎన్నికలైన నేను, ఎందుకు పంచైన నేను చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నా ప్రియ పరలోకపు తండ్రి గారు, నాయన మరి ఇంకోసారి నాయన మీతో ప్రార్థన చేసుకోవడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవ, ఈ గొప్ప తరుణాన్ని బట్టి నాయన కృతజ్ఞతాస్తుతి స్తోత్రము చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన ప్రభా తండ్రి, ఈరోజు ఎంతోమంది నాయన తినడానికి తిండి కట్టుకోవడం బట్ట ఉంటా గృహం లేకుండా ఎంతోమంది నాయన బయటపడి ఉన్నారు ప్రభా తండ్రి. వాళ్ళందరికీ నాయన మీరే తింటే తిండి కట్టుకోవడం బట్ట ఉంటా గృహం దయచేయండి ప్రభా తండ్రి. నాయన గృహాల్లో అనేక మంది అనేక కష్టాలు పడుతూ ఉన్నారు ప్రభా. వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ, ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా నాయన తీసివేసేమని కోరుకుంటున్నాను ప్రభా. ప్రాణాలు పోగొట్టుకోలేక, ఇటు బ్రతకలేక ఎంతో నాయన సతమతం అయిపోతున్నారు కాబట్టి నేను వాళ్ళకి చేతి నిండా ధనాన్ని బహుబలంగా నాయన ఇమ్మని వేడుకుంటున్నాను తండ్రి గారు. అయ్యా నా ప్రియా పరలోకపు తండ్రి గారు, మీకు అసాధ్యం అంటూ ఏదీ లేదు నాయన. మీరు కార్యం చేయగదేవా, తిప్పగలిగిన వాడు ఎవరు లేరు ప్రభా. ఇంకా నువ్వు రోడ్డు మీద ప్రభా ఎంతోమంది రోడ్ సైడ్ ఉంటున్నారు ప్రభా. వాళ్ళకు కూడా నేను మంచి బ్రతుకుదేరును భవిష్యత్తునిమ్మని, వాళ్ళకు కూడా ఈ యొక్క సదుపాయాలు వాళ్ళకి దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. అలానే హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మీ కృపతో ముట్టండి నాయన, స్వస్థపరచండి. ఆ భయంకరమైన ప్రభా తండ్రి, ఏ వ్యాధితో బాధపడుతున్నారో, ఎంతగా రోధిస్తున్నారో, ఎంతగానైనా గుండె పగిలేలా ఏడుస్తున్నారో ప్రభా. ఇటు ధనం లేక వాళ్ళ కుటుంబాలకి ప్రభా తండ్రి దూరం అయ్యి పక్కన ఎవరూ లేక తండ్రి నాయన ఆ శారీరక బాధ తట్టుకోలేక ప్రభా ట్రీట్మెంట్కి సరైన డబ్బులు పెట్టలేక ఒక్కరు కాదు ఇద్దరు కాదు నేను వేలగా హాస్పిటల్లో పడి ఉన్నారు ప్రభా. అందరి మీద ఇప్పుడే యేసు నామములో మీ యొక్క స్వస్థత వారిని కృమ్మరించమని అడుగుచున్నానయ్యా. నన్ను స్వస్థపరిచి నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని సెలవిచ్చిన ప్రభా. ఇప్పుడే మీ బిడ్డల మీద యేసు నామములో మేమందరూ కలిసి స్వస్థత రిలీజ్ చేస్తున్నాను ప్రభా. నీవు భూలోకంలో ఏది విడుదల చేయదు అది పరలోకంలో కూడా విడుదల చేయబడునని సెలవిచ్చిన ప్రభా. నీవు భూలోకంలో ఏది బంధితో అది పరలోకంలో కూడా బంధింపబడినని సెలవిచ్చిన నా ప్రియ పరలోకపు తండ్రి. భూలోకములు అనేకమైన కష్టాలు, రోగాలు, అనారోగ్యములు, సమస్యలు పెడుతున్న శాతాలను మేమందరూ కలిసి ఏక మనసుతో భూలోకములు బంధిస్తున్నామయ్యా. మీరు కూడా పరలోక రాజ్యంలో బంధించమని కోరుకుంటున్నాను సరజసయ స్తోత్రమునైనా. అలానే వాళ్ళందరికీ పరిపూర్ణమైన స్వస్థత, శారీరక బాధ యేసు నామములో తొలగించమని కోరుకుంటూ, ధాన్యాలు ఇమ్మని కోరుకుంటూ వాళ్ళకి పరిపూర్ణమైన స్వస్థత ఇమ్మని భూలోకంలో మేమంతా కూడా ఏక మనసుతో ప్రభా తండ్రి పరలోక భూలోకంలో మేము విడుదల చేస్తున్నామయ్యా. పరలోక రాజ్యంలో మీరు కూడా ఇస్తున్నామని వాళ్ళ స్వస్థత విడుదల చేయమని కోరుకుంటున్నాను ప్రభా. ఓల్డేజ్లో ఉన్న తల్లిదండ్రులకి బిడ్డలు ఆధారం ఇచ్చేలా చేయండి ప్రభా. అలాంటి భయంకరమైన పనులు చేయకుండా వాళ్ళకన్నిటికీ కారణాలు కాకూడనట్లుగా ప్రభా, వాళ్ళ రోదనాలకి ప్రభా తండ్రి నిదర్శనంగా వాళ్ళ రేకుడున్నట్లుగా సహాయం చేసి వాళ్ళకు ఉన్నంతలోనే నాయన ఒకప్పుడు తల్లిదండ్రులకి మన బిడ్డలు అయినప్పుడు వాళ్ళకి మన బిడ్డలై ఉండాలని వాళ్ళకు ఆలోచన కలిగించి నడుచున్నాను ప్రభా. వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి. ఆ బెంగతో వాళ్ళు చనిపోకూడనట్లుగా కుటుంబంలో బిడ్డల మధ్యలో నివసించే భాగ్యం దయచేయనైనా. వాళ్ళు కూడా కొద్దిగా అర్థం చేసుకునే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. సేయనైనా చిల్డ్రన్ హోమ్స్ నా తండ్రి నేను ఎంత పెద్దవాళ్ళైనా తల్లిదండ్రులు లేకపోతే ప్రభా తండ్రి ఏదోలా ఉంటుంది ప్రభా. అలాంటిది పసితనంలోనే తల్లిదండ్రులు లేకుండా అన్ని విషయాలకి కూడా ప్రభా తండ్రి ప్రేమ అనురాగాలు లేకుండా ఒంటరిగా బతుకుతున్న బిడ్డల పక్షంలో యుద్ధము చేస్తానని సెలవిచ్చిన ప్రభా. తల్లిదండ్రులు లేని బిడ్డల పక్షాన వ్యాజ్యమాడతానని సెలవిచ్చిన ప్రభా. కాబట్టి ప్రభా వాళ్ళ వ్యాజ్యానికి వాళ్ళ దుఃఖానికి మేము కారణం కాకూడనట్లుగా బిడ్డలు మేము కూడా నేను కొద్దిగా ప్రేమించే మనసును దయచేయను. వాళ్ళకి తల్లిదండ్రుల ఆధారం దయచేయను. ఒక్కొక్కరు కూడా చిన్న బిడ్డల్ని ఇంట చేర్చుకోమని సెలవిచ్చిన నా ప్రియ.
పరలోకపు తండ్రి, మేమందరూ కూడా నాయన కాస్త దయ కలిగి నాయన ఒక్కొక్క బిడ్డలనైనా అడాప్ట్ చేసుకుని మనసును మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి గారు. యేసయ్యా స్తోత్రం నా తండ్రి గారు నాయన. అలానే ప్రభా తండ్రి ఆ వార్డెన్స్ని ఎంతగానో కాపాడమని అడుగుచున్నాం ప్రభా నాయన. ఎవరెవరో తీసుకెళ్ళి అక్కడ పడేసినప్పటికీ వాళ్ళు ఎంతగానో నాయన ఆ బిడ్డల యొక్క ఎదుగుదలకి ప్రభా తండ్రి ప్రాణాన్ని నిలబెడుతున్నారు ప్రభా. వాళ్ళని ఓల్డిజంలో ఉన్న ప్రభా తండ్రి వాళ్ళని కాపాడమని అడుగుచున్నాం ప్రభా తండ్రి. ప్రభా తండ్రి వాళ్ళు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. ప్రయాణికులనైనా 3 రకాలుగా ప్రయాణిస్తున్న గాలి మీదేమి, ఇంటి మీదేమి, నీటడుగునేమి, రోడ్ల మీదేమి ప్రభా ఎటువంటి భయంకరమైన వాతావరణం వాళ్ళకి వెళ్ళకుండా క్షేమంగా మళ్ళీ నాయన వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని ముగించుకొని మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులతోనైనా ఇంటికి వెళ్ళి సంతోషంగా భార్య బిడ్డలతో గడిపే భాగ్యమైన వాళ్ళకి ప్రసాదించమని కోరుకుంటున్నాము తండ్రి. అలానే సంఘ కాపర్లను దీవించండి. వాళ్ళకి ఇచ్చిన సంఘాలను అభివృద్ధిపరచండి. 30 60 100 సంఘాలు ఆశీర్వదింపజేయమని కోరుకుంటున్నాను. మీ యొక్క నామలు నడిపిస్తున్న దైవ సేవకులు ఇంకను కూడా నాయన దీవించమని అడిగి వేడి కోరుకుంటూ బ్రతిమలాడుకుంటున్నానయ్యా. మీకు అసాధ్యం అంటే ఏది లేదు నా తండ్రి. వందనాలు ప్రభా. ఇతర దేశాలు ఉండి ప్రభా తండ్రి ఎవరైనా బాధలు పడితేనైనా వాళ్ళు ఏస్తున్నాములు త్వరగా నేను విడుదల వాళ్ళ గృహాలకు రావడానికి సహాయం దయచేయనా. ఇంటిలో కూడా ఎంతమంది అనారోగ్యం ఉంటున్నారు వాళ్ళకి కూడా పరిపూర్ణమైన స్వస్థతను దయచేయనా. ఒంటరి వాళ్ళకి అన్ని రకాల తోడై ప్రభా, భర్త తోడై, తల్లితోడే ప్రభా, తల్లిదండ్రుల తోడై మీ కృపా కనికిరములు నా తండ్రి ఉంచి సహాయం చేయమని మీ యొక్క ఉన్నతమైన నామమున దేవా అడిగి వేడి కోరుకుంటున్నాము తండ్రి. మీకు అసాధ్యం అంటే ఏది కూడా లేదు బాబు. మీకు వందనాలు నైనా. అందరినీ కాపాడమని అడుగుచున్నాను. ఎవరైతే నైనా రుణ బాధలతో ఉన్నారో ఏసునామములో వాళ్ళ రుణాలు విడుదల చేయమని కోరుకుంటున్నాను తండ్రి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు తొలగించమని కోరుకుంటున్నాము నా తండ్రి గారు నైనా. ఎవరైతే ప్రభా దుఃఖాలతో ఉన్నారో ఆ దుఃఖ దినములు సంపూర్తి చేయమని కోరుకుంటున్నాము తండ్రి. జైల్లో ఉన్న వాళ్ళకి విడుదల దయచేయండి ప్రభా. వాళ్ళ మానసికమైన వ్యాధికి ప్రభా తని మీరే ముందయ్యి ప్రభా ధైర్యమే వాళ్ళ కుటుంబ సభ్యులతోనైనా గడపడానికి వాళ్ళ శిక్షాకాలం త్వరగా పూర్తయిపోయి వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయి భాగ్యం దయచేయమని అడుగుచున్నాను ప్రభుత్వనైనా. అలానే గవర్నమెంట్ 3 సెక్టర్స్లో ప్లాన్ చేస్తున్న ఎంప్లాయీస్ని అందరినీ కూడా కాపాడన్నాను. వాళ్ళు లేకపోతేనైనా ఆ యొక్క గవర్నమెంట్ అనేది లేకపోతే ప్రభుత్వనైనా ఇంకా భయంకరమైన వెచ్చలు పెడతాను. రవిడిజితనం ప్రభా, హత్యలు ఎన్నెన్నో దోపిడీలు జరగడానికి నాయన బహు కారణం ఉంది ప్రభా నాయన. నీవు చట్టాన్ని ఆమోదపరిచినందుకు వందనాలు బాబు. ఇంకనూ ప్రభా తండ్రి నాయన బయట భయంకరమైన ఘోరాలు జరుగుతున్నాయి ప్రభుత్వనైనా. ఆడపిల్లల మీద ఎలాంటి యొక్క దాడులు జరగకున్నట్లు కాపాడనైనా. ఆడపిల్లలు కూడా ప్రభా తండ్రి అందరూ సంతోషంగా ఉంటే సహాయం చేయమని కోరుకుంటున్నాము నా తండ్రి గారు. మీకు అసాధ్యం అంటే ఏది కూడా లేదు బాబు. మీ సమస్తమైన సాధ్యమే. తల్లిదండ్రులకు భయాన్ని తీసేయండి ప్రభా. పిల్లలు బయటికి వెళ్తుంటే తల్లిదండ్రులు అది స్త్రీ పురుషులైనప్పటికీ కూడా ఎంతగానో భయపడిపోతున్నారు. వాళ్ళకి ధైర్యాన్ని మనం కోరుకుంటున్నాం ప్రభా. చదువుకుంటున్న యువకుల్ని కాపాడండి ప్రభా తండ్రి గారు నాయన. యాకాకులు సంసారాలుగా చేస్తానని సెలవిచ్చిన ప్రభా. ఎంతమంది బిడ్డలు వివాహాల కోసమే ఎదురు చూస్తున్నారు. తల్లిదండ్రులు ఈ వివాహాలకు వీటికి చెయ్యాలని ఆశ కలుగున్నారు దేవా. ఆ కుటుంబంలో ఆ స్త్రీ కానీ ఆ పురుషుడు కానీ నైనా ఆ కుటుంబానికి తగ్గట్టుగా మంచి గుణగణాలు కలిగి మంచి ప్రవర్తన కలిగిన బిడ్డను ఆ కుటుంబాలు ఏర్పాటు చేయమని అడుచు. మంచి చెడులు తెలుసుకొని అన్నీ కూడా చక్కబెట్టే భాగ్యంని దయచేసి అలాంటి కోడలైనా, అలాంటి అల్లుళ్ళైనా, అలాంటి కూతురునైనా అలాంటిగా ప్రభుత్వం ఇమ్మని యేసు నామమున వేడుకుంటున్నాం ప్రభా. అందరినీ దీవించమని కోరుకుంటున్నాను. అలానే ప్రభా నాకు ఇచ్చిన చిన్న సేవా పరిచయాన్ని దీవించమని అడుగుతున్నాను. ఇంకా కొన్ని చోట్ల వాడబడ్డట్టు సహాయం దయచేయండి తండ్రి గారు నాయన. ఇంకా మీ యొక్క దైవవాక్యం నా తండ్రి గారు రోజు చెప్పడానికి నాకు అవకాశాన్ని ప్రసాదించమని అడుగుచున్నాను ప్రభా. బైబిల్ చదువుకోవడానికి నాకు శక్తిని ప్రసాదించమని అడుగుచున్నాను. మీరే నా గురువు, నా దేవుడు, నా బోధకుడే. నాకు జ్ఞానాన్ని ప్రసాదించమని అడుగుచున్నాను ప్రభా తండ్రి. దయచేసి నా ప్రియ పరలోకపు తండ్రి గారు ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క మనిషికి నాయన నోటి నిండా నవ్వును దయచేయమని, ఒంటి నిండా ఆరోగ్యమును దయచేయమని, చేతి నిండా ధనాన్ని దయచేయమని, వాళ్ళ సరిహద్దులు యేసు నామములో విశాలపరచమని కోరుకుంటున్నాను. పరిపూర్ణంగా స్వస్థత మరుముఖ్యంగా దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అందరినీ కాపాడి ఎవరు ఏ ఇబ్బందులతో ఉన్నారో ప్రభా. ఇబ్బందులను ఇప్పుడు యేసు నామములో విడుదల కలుగును గాక తండ్రి. ఆగిపోయిన గృహాలు కట్టబడితే సహాయం దయచేయను. కోర్టు కేసులు కొట్టబడితే సహాయం దయచేయను. భార్య భర్తలు కానీ ఎవరైనా కూడా కలవడానికి సహాయం దయచేయను ప్రభా. ఈ వాళ్ళు ఉండి రేపు కనిపించలేని మనుషులు నాయన. ఈ వాళ్ళు భూమిపైన ఉన్న రేపు భూమి కింద ఉంటాం నాయన. కాబట్టి నేను ప్రతి ఒక్కరితో కూడా సమాధానంగా పోటీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాము నా తండ్రి. అయినా అందరూ కూడా ప్రేమతోటి సమాధానంగా సంతోషంగా నాయన బ్రతకడానికి మీ కృపా కనికరములు నా తండ్రి గారు అనుగ్రహింపజేసి సహాయమును మేలును చేయమని మీకు ఉన్నతమైన నామమును వేడుకుంటూ మరింకోసారి నాయన ఆ పాపురాల్ని అల్పురాల్ని ఎందుకు పనిచేయని దాన్ని నీచమైన దాన్ని తృణీకరింపబడిన దానినయ్యా. అయ్యా మీ దృష్టిలో ఎందుకు కొనరాని దానినయ్యా. దయతో చిన్న ప్రార్థన మీ సన్నిధిలో మా అందరి ప్రార్థన ఆలకించి ఇప్పుడు చేసిన ప్రార్థనకు ఇప్పుడే ప్రతిఫలం దయచేయమని త్వరగా రానని మీ కుమారుడు మా ప్రభువైన యేసయ్య నామమున అడిగి వేడుకోరుకుంటూ బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
పరలోకము పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్థల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధల నుంచి తెకాయకాకడిని తప్పించుము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.